హలో ఎవ్రీవన్, నా పేరు మనోజ్ అండి. ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్. 2018 నోటిఫికేషన్లో 46th ర్యాంక్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్, మన మొదటి క్లాస్ ఇది ర్యాపిడ్ రివిజన్ క్లాస్ సిరీస్. మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అని చెప్పేసి. అందులో మొదటి క్లాస్ ఇది. అందులో మనము విల్ బి డిస్కసింగ్ బడ్జెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, దానికి సంబంధించి ఫ్యాక్ట్స్. జనరల్గా ఇప్పుడు బడ్జెట్ అంటేనే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మొత్తం ఫిగర్సే, సో అన్ని ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలా, డేటా, ఆల్ డేటా గుర్తుపెట్టుకోవాలా, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి బడ్జెట్ అంటే ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఏపీ ఫైనాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో మీకు బడ్జెట్తో పాటు చాలా వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, అవుట్కమ్ బడ్జెట్, జెండర్ బడ్జెట్, చైల్డ్ బడ్జెట్ అని చెప్పేసి. సో ఇటువంటివన్నీ ప్రతిదీ మీరు చదవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ప్యూర్లీ మన సిరీస్ ఏదైతే మనం లాంచ్ చేస్తామో 20 daysలో ఎకానమీ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్యూర్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ డిస్కస్ చేస్తాం మనము. సో అందులో భాగంగా మొదటి క్లాస్లో ఫస్ట్ ఏపీ బడ్జెట్ డిస్కస్ చేయబోతున్నాం మనము. సో ఇక్కడ మనకు 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏపీ బడ్జెట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏం చదవాలి ఏపీ బడ్జెట్ అంటూనే అని. సో ఫస్ట్ వచ్చేసి డేటా రిలేటెడ్ ఫ్యాక్ట్స్. డేటా రిలేటెడ్ లైక్ ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 5 yearsలో. ఎందుకంటే జనరల్గా మనకి ఎగ్జామ్లో ఛాన్స్ ఏముందంటే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రీవియస్ గవర్నమెంట్ లాస్ట్ 5 yearsలో కంపేర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ యూ నో ద రీజన్స్. సో కంపారిజన్ ఎక్కువ వస్తుంది. లాస్ట్ 5 yearsలో ఎలా పెరిగింది ఫిజికల్ డెఫిసిట్ లేదా రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇటువంటివన్నీ డేటా రిలేటెడ్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ట్రెండ్స్ రిలేటెడ్ కానీ డైరెక్ట్ ఫ్యాక్ట్స్, ఈ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, లేదా ద్రవ్య లోటు ఎంత ఉంది, నెక్స్ట్ రెవెన్యూ లోటు ఎంత ఉంది అని చెప్పేసి. సో ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ట్రెండ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు డేటా. ఇంకోటి జనరల్ డేటా, జనరల్ ఫ్యాక్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బడ్జెట్ స్పీచ్ తీసుకున్నాం అనుకోండి, మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, సెకండ్ అని చెప్పేసి కొన్ని ఏరియాస్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 yearsలో 4 years, ఫస్ట్ 5 yearsలో 4 years ఆల్మోస్ట్ వాజ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ జనరల్ ఫ్యాక్ట్స్. అండ్ ఇదే కాకుండా ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఏంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్ డెఫిసిట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద టర్మ్ ఫిజికల్ డెఫిసిట్, కింది వాటిలో ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటుని కరెక్ట్ గా సూచించే స్టేట్మెంట్ ఏంటి అని అడగచ్చు. సో మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి. మీకు డెఫిసిట్, ద్రవ్య లోటుకి అండ్ రెవెన్యూ లోటుకి తేడా ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ కి అండ్ రెవెన్యూ డెఫిసిట్ కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు అటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మేము రాసినప్పుడు జీడిపి రిలేటెడ్ క్వశ్చన్స్ మాకు ఒక 5-6 క్వశ్చన్స్ అడిగారు జీడిపికి సంబంధించినవి. సో అది ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. మాకు ఫ్యాక్ట్స్ కంటే కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువగానే ఉండాలి మా ఎకానమీ పేపర్స్ లో. సో కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. సో బడ్జెట్ చదువుతున్నప్పుడు మీరు ఈ పర్స్పెక్టివ్ లో డేటా రిలేటెడ్, జనరల్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్, ఆ టర్మ్స్ కనపడుతుంటాయి కదా, సో ఆ మూడింటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఫస్ట్ ఆస్పెక్ట్ జనరల్ ఒక ఓవర్వ్యూ చూద్దాం, ఏంటి బడ్జెట్ ఏం చెప్తుంది మన ఏపీ బడ్జెట్ అని చెప్పేసి. సో ఫస్ట్ బడ్జెట్ గురించి, టర్మ్ బడ్జెట్ అనేది ఎక్కడ కూడా మన కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయలేదు. నాట్ డిఫైన్డ్, ఇస్ నాట్ డిఫైన్డ్. మరి బడ్జెట్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? బడ్జెట్ అనే టర్మ్ ఇంట్రడ్యూస్ చేయకపోతే, బికాస్ మనకి ఆర్టికల్ 112 యూనియన్ బడ్జెట్కి వచ్చేసరికి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇది యూనియన్ బడ్జెట్ కి సంబంధించి. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు యూనియన్ బడ్జెట్? యాక్చువల్గా బేసికలీ ప్రెసిడెంట్ పేరు మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ప్రతి సంవత్సరం, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రెసిడెంట్ ఇంట్రడ్యూసెస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ అదే స్టేట్స్ కి సంబంధించి ఆర్టికల్ 202. సో స్టేట్స్ కి సంబంధించి ఎవరు? గవర్నర్. అంటే ఆయన ఫిజికల్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆయన పేరు మీద యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నర్ కన్సర్న్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో యూనియన్ బడ్జెట్ అయితే ఆర్టికల్ 112, స్టేట్ బడ్జెట్ అయితే ఆర్టికల్ 202. మరి ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, బేసికలీ మనం ఆర్టికల్ 112 తీసుకున్నాం అనుకోండి,
ఇందాక చెప్పినట్టు ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్స్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎక్స్పెండిచరు, అంటే ఆ సంవత్సరం ఫైనాన్షియల్ కి సంబంధించి గవర్నమెంట్ కి ఎంత రిసిప్ట్స్ వస్తున్నాయి, ఎంత ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది, ఏ స్కీమ్స్ మీద, ఇది ఆర్టికల్ 112 ప్రకారము ప్రజెంట్ చేయాలి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్. అండ్ ఆర్టికల్ 112 ఏం చెప్తుందంటే, ఇదంతా మనకు అనవసరం, ఇక్కడ ఇంపార్టెంట్, ఇట్ షిల్ డిస్టింగ్విష్ ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ అకౌంట్ ఫ్రమ్ అనదర్ ఎక్స్పెండిచర్. ఎందుకు మనం బడ్జెట్ అంటూనే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడతామంటే, మనకి కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా చెప్పారు. ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 112 సబ్సెక్షన్ 2 లో ఏమని చెప్పారు? ఇంట్రడ్యూస్ చేసిన ఆ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ లో రెవెన్యూ రిసిప్ట్స్ ని సపరేట్ గా చూపించాలి ఫ్రమ్ అదర్ రిసిప్ట్స్. అదర్ రిసిప్ట్స్ ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్స్. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ కి సంబంధించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ సపరేట్ గా చూపించాలి, ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ అకౌంట్ అనేది ఒకటి ఖచ్చితంగా చూపించాలి ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్. సో అందుకే మనము కేటగరైజ్ చేసినప్పుడు బడ్జెట్ లో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చదువుతాం మనం. సో గుర్తుపెట్టుకోండి. అండ్ సిమిలర్ ఆర్టికలే మనకి ఆర్టికల్ 202, సేమ్ ఇలాగే ఉంటుంది, బెస్ట్ ప్రెసిడెంట్ ప్లేస్ లో గవర్నర్ అని ఉంటుంది అంతే. ఓకే, నౌ మరి ఈ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ 24 and 25 ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి మేలో, రిజల్ట్స్ జూన్ లో వచ్చాయి కదా. సో జనరల్ గా ఎలక్షన్ ఇయర్ లో ఎలా ఉంటాయంటే, ఏ గవర్నమెంట్ అయితే గోయింగ్ అవుట్ గవర్నమెంట్ ఉంటుందో, అంటే ఎలక్షన్స్ ముందర ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో, జనరల్ గా యాజ్ ఎ కన్వెన్షన్, రూల్ అయితే కాదు అది, యాజ్ ఎ కన్వెన్షన్, పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారము వాళ్ళు ఇంటరిమ్ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేస్తారు. దే ఇంట్రడ్యూస్ ఇంటరిమ్ బడ్జెట్. అండ్ ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ యాక్చువల్లీ ఫుల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉండే, బట్ కానీ ఎన్నుకోబడ్డ టీడీపీ గవర్నమెంట్, ఐ మీన్ ఎన్డీఏ గవర్నమెంట్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇంటరిమ్ బడ్జెట్ అంటే ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఇంటరిమ్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు ఫిబ్రవరిలో. ఎన్ని రోజుల కోసం ఇంట్రడ్యూస్ చేస్తారు? జస్ట్ ఒక 4 months కోసం ఇంట్రడ్యూస్ చేశారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, కన్సే జూన్ వరకు కూడా. నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ వచ్చిన గవర్నమెంట్ ఇది జూన్ టు నవంబర్ కోసం ఓట్ ఆన్ అకౌంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఏది? ఏ వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్. సో మనకి టోటల్ గా అది కాకుండా ఇప్పుడు మళ్ళీ November 11th ఫుల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు మనకి యాక్చువల్గా. సో మనకి ఇంటరిమ్ బడ్జెట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎంతకి? 2.86 lakh crores. అండ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్రమ్ August 1st to November 30 విత్ ఎస్టిమేట్ ఆఫ్ 1.3 lakh crores. ఇది ఆర్డినెన్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, గుర్తుపెట్టుకోండి, నాట్ త్రూ యాక్ట్. ప్లస్ దిస్ ఈస్ త్రూ యాక్ట్. అండ్ రీసెంట్ బడ్జెట్ వచ్చేసరికి మనకి November 11th. సో మరి డిఫరెన్స్ ఏంటి? ఇంటరిమ్ బడ్జెట్ ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి అంటే, బేసికల్లీ దెర్ ఇస్ సటల్ డిఫరెన్స్ రెండిటికి, ఇంటరిమ్ కి అండ్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఇందాక చెప్పా కదా, ఓట్ ఆన్ అకౌంట్ అంటే, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ జనరల్ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ ఏమేం ఫ్యూచర్స్ అయితే ఉంటాయో, రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్స్, ట్రెండ్స్, ఇవన్నీ ఇంటరిమ్ బడ్జెట్ లో పొందుపరిచి ఉంటారు. They are all incorporated in interim budget. It includes both receipts, expenditure, okay, all these things. And ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన జరిగిన ఎలక్షన్స్ లో ప్రీవియస్ గవర్నమెంట్ అయినా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింటే వాళ్ళు దే కుడ్ హ్యావ్ కంటిన్యూడ్, మళ్ళీ కొత్త బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంటరిమ్ బడ్జెట్ నే కంటిన్యూ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంటరిమ్ బడ్జెట్ లో ఉన్న ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ కి వ్యాలిడ్ ఉంటాయి. దే ఆర్ వ్యాలిడ్ ఫర్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, అండ్ ఇటువంటి జనరల్ గా ఇది అన్ని బడ్జెట్ ఫ్యూచర్స్, రెగ్యులర్ బడ్జెట్ ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ట్యాక్స్ చేంజ్ ప్రపోజల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ చేంజ్ ప్రపోజల్స్. అండ్ దీని మీద డిస్కషన్ కూడా జరుగుతుంది కన్సర్న్ హౌస్ లో. యూనియన్ గవర్నమెంట్ అయితే లోక్సభలో, అదే స్టేట్ లెజిస్లేచర్స్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డిస్కషన్ కూడా జరుగుతుంది ఇంటరిమ్ బడ్జెట్ లో. సో ఆల్మోస్ట్ రెగ్యులర్ బడ్జెట్ లాంటి ఫీచర్స్. బట్ ఏంటంటే జనరల్ గా ఎలక్షన్స్ ముందు ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ అంటాం. వెరస్ అదే ఓట్ ఆన్ అకౌంట్ అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు జనరల్ గా మనకి ఫైనాన్షియల్ మనకి బడ్జెట్ ఏప్రిల్ ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు కాబట్టి
సారీ ఏప్రిల్ తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు, ఏప్రిల్ కంటే ముందు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక ప్రపోజల్ ఉండేది. ఎందుకంటే అప్పుడు ఏప్రిల్లో బడ్జెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యి జూన్ జూలై అయ్యేది. మరి టూ మంత్స్ జనరల్ గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బట్ 2017 ఆ టైం పీరియడ్ నుంచి మనము ఈ ఏదైతే బడ్జెట్ ఇంట్రడక్షన్ ఉందో దాన్ని వెనక్కి జరుపుతాం. అరౌండ్ ఫిబ్రవరి ఆ టైం పీరియడ్ కి జరుపుతాం. అంతకుముందు ఏంటంటే ఏప్రిల్లో బడ్జెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యి జూన్ జూలైలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. మరి ఆ 2 months డబ్బులు తీసుకోవాలంటే ఎలా? ఆ 2 months గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలంటే ఎలా? సో అటువంటి టైంలో తీసుకొచ్చిన కాన్సెప్టే ఓట్ ఆన్ అకౌంట్ అనే కాన్సెప్ట్. ఓట్ ఆన్ అకౌంట్. సో బేసికలీ మనకి కాన్స్టిట్యూషన్ లో ప్రిస్క్రైబ్ చేశారు, ఈ గవర్నమెంట్ ఏం డబ్బులు తీసుకోవాలన్నా పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ బేసికలీ బడ్జెట్ అప్రూవల్, పార్లమెంట్ బడ్జెట్ కి అప్రూవల్ ఇవ్వాలని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉంది. సో ఈ 2 months గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ 2 months లో బడ్జెట్ అనేది ఇంకా అప్రూవ్ అయ్యింది కాబట్టి టెంపరీగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక ప్రపోజల్ ని మనం తీసుకొచ్చాం. సో ఓట్ ఆన్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ పర్మిషన్ పార్లమెంట్ నుంచి నాకు ఒక 3 నెలలకి 2 నెలలకి అవసరమైన ఖర్చులకి డబ్బులు ఇవ్వండి మనం ఇంట్లో అడుగుతాం కదా. సో అటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ అంటే. అందుకే ఇది ఫుల్ ఇయర్ కి వ్యాలిడ్ కాదు, జనరల్లీ వ్యాలిడ్ ఫర్ 2 to 4 months. మీరు అబ్జర్వ్ చేసింటే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసింది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 months కి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇక్కడ డిస్కషన్ కూడా ఉండదు, ఫార్మల్ డిస్కషన్ ఉండదు. అందుకే ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు చూడండి, ఫార్మల్ డిస్కషన్ ఉండదు. అండ్ జనరల్ గా ఓన్లీ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే ఓట్ ఆన్ అకౌంట్ డీల్ చేస్తుంది, రిసీప్ట్స్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడదు. అండ్ మేజర్ చేంజెస్ లైక్ ట్యాక్స్ చేంజెస్ అటువంటివి కూడా ఓట్ ఆన్ అకౌంట్ డీల్ చేయదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్ లో వాట్ ఐ సెడ్ అదంతా ఇక్కడ పెట్టాం, మీకు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో అది మేజర్ డిఫరెన్స్. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఫుల్ బడ్జెట్ యొక్క ఫీచర్స్ అన్ని ఉంటాయి, బట్ చేంజ్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ ఎలక్షన్ ఇయర్ లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఇంటరిమ్ బడ్జెట్ లో. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫుల్ బడ్జెట్ తో కంపేర్ చేస్తే, లైక్ ఫ్రీ బీస్ ఇవ్వడం కానీ, ఉచిత పథకాల అమలు చేయడం కానీ, అటువంటివన్నీ ఇంటరిమ్ బడ్జెట్ లో జనరల్ గా ఉండవు వెన్ కంపేర్ టు ఫుల్ బడ్జెట్. వెరాజ్ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ప్యూర్లీ ఎక్స్పెండిచర్ ఆస్పెక్ట్ సైడ్, ఎక్స్పెండిచర్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడతాం అంతే. అంటే ఇది ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఉండదు, డిస్కషన్ ఉండదు దీంట్లో. మేజర్ చేంజెస్ లైక్ ట్యాక్స్ అటువంటివన్నీ కూడా ప్రపోజల్స్ దీంట్లో ఉండవు. ఓకే, ఇది ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఆల్రెడీ ఫిబ్రవరిలో ఇంటరిమ్ బడ్జెట్, ఆగస్ట్ లో ఓట్ ఆన్ అకౌంట్ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ తర్వాత ఫుల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు November 11 బై ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావుల కేశవ్ గారు. అండ్ మనం దీంతో పాటు జనరల్ గా వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ అగ్రికల్చరల్ బడ్జెట్ బై ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అచ్చెన్నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కొల్లు రవీంద్ర గారు జనరల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అగ్రికల్చరల్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్ బై నారాయణ గారు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో టోటల్ గా ఒక రకంగా చెప్పాలంటే 3 budgets, ఇంటరిమ్, ఓట్ ఆన్ అకౌంట్ అండ్ ఫుల్ బడ్జెట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. దో ఇది ఫుల్ బడ్జెట్ అయినప్పటికీ కూడా దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ March 31st. November 1st to March 31st. ఓకే, ఈ బడ్జెట్ వ్యాలిడిటీ ఉండేది. నౌ మూవింగ్ ఆన్. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ దేని చుట్టూ రివాల్వ్ అవుతుందంటే, మనం బడ్జెట్ స్పీచ్ చూసినట్టయితే బడ్జెట్ స్పీచ్ స్టార్ట్ చేసిందంటే మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని ఛాలెంజెస్ లిస్ట్ చేశారు. విల్ సీ, మనం చూద్దాం ముందర స్లైడ్స్ లో ఏంటి ఆ ఛాలెంజెస్ అని చెప్పేసి. అండ్ అదే కాకుండా విజన్ ఏంటంటే 2024 ని బేస్ ఇయర్ గా తీసుకొని లాంగ్ టర్మ్ గోల్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఏంటి? స్వర్ణాంధ్ర, గోల్డెన్ ఆంధ్రప్రదేశ్ అట్ 2047. ఇది లాంగ్ టర్మ్ విజన్ ఆఫ్ దిస్ 2024-25 బడ్జెట్. ఓకే, అండ్ ఇది తిరిగేది ఈ బడ్జెట్ మొత్తం, ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద ప్రామిసెస్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్, సూపర్ 6. సో ఏంటి ఆ సూపర్ 6? ఏంటి? ఫస్ట్, స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి, ప్రతి విద్యార్థికి 15,000 rupees ఫర్ ఎవ్రీ చైల్డ్ గోయింగ్ టు స్కూల్. నెక్స్ట్ దీపం 2 స్కీమ్ మీరు చూసే ఉంటారు, మన లాంచ్ చేశారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. ప్రతి ఇంటికి, ప్రతి బీపీఎల్ ఫ్యామిలీకి 3 free గ్యాస్ సిలిండర్స్. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్ చేపట్టి ఆ స్కిల్ సెన్సెస్ ని యూజ్ చేసుకొని మనం ప్రైవేట్ ఏజెన్సీస్ తో ఎంగేజ్ చేసుకొని టు క్రియేట్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్, లేదా 3,000
అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. నెక్స్ట్ ప్రతి రైతుకు 20,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం మనం. పిఎం కిసాన్ అది మెర్జ్ చేస్తున్నారు ఈ స్కీమ్ తో. ఓకే, కన్వర్జెన్స్ విత్ దట్ స్కీమ్. నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం టు ఆల్ ఉమెన్. నెక్స్ట్ ఎవ్రీ ఉమెన్ గెట్ 1,500 రూపీస్. సో దీస్ ఆర్ సూపర్ 6. సో మన బడ్జెట్ లో దీనికి సంబంధించిన కొన్ని అలొకేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి 15,000 మనకి ఇక్కడ ఒక రకంగా ఇది ఏంటి స్కీమ్, ఇది తల్లికి వందనం స్కీమ్. ఇది దీపం 2 స్కీమ్. ఇదేంటి స్కిల్ సెన్సెస్. ఇంకా దీనికి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను మీకు స్లైడ్స్ లో. ఇది అన్నదాత పిఎం కిసాన్. నెక్స్ట్ ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్పారు. అండ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ 1,500 రూపీస్. సో దీస్ ఆర్ ద సూపర్ 6 ప్రామిసెస్ మేడ్ బై ద ప్రజెంట్ గవర్నమెంట్. అండ్ దాని చుట్టే మన ఈ బడ్జెట్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అంటే ఇట్ ఈస్ అట్ కరెంట్ ప్రైజెస్ 16.4 lakh crore. ఎందుకంటే మనం ప్రతిదీ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అని మాట్లాడబోతున్నాం. సో కరెంట్ ప్రైసెస్ లో 16.4 lakh crore. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ బడ్జెట్ టోటల్ మన బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత 2,94,427.25 crores. సో మరి మొత్తం ఫిగర్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే బేసికలీ వీఆర్ నాట్ ఐన్స్టీన్, మనమేం ఐన్స్టీన్ కాదు కాబట్టి ఎంత గుర్తుపెట్టుకోగలరు? సో రఫ్ గా గుర్తుపెట్టుకోండి 2.94 lakh crore. ఓకే, అందులో రెవెన్యూ ఎస్టిమేట్ అండ్ క్యాపిటల్. రెవెన్యూ ఎంత ఉంది 2.36 అనుకోవచ్చు. 2,35,916 కాబట్టి 2.36 lakh crore. అదే క్యాపిటల్ సైడ్ వచ్చేసరికి 32,000 or 33,000 crore. అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఇంతకుముందు చెప్పా కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ అని చెప్పేసి. మనం ఈ ఫ్యాక్ట్స్ ఆస్పెక్ట్ లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ లో మనం చూద్దాము. ఫస్ట్ జనరల్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాము. జస్ట్ ఓవర్వ్యూ కోసం ఇక్కడ చెప్తున్నా అంతే. రెవెన్యూ డెఫిసిట్ ఎంత అని చెప్తున్నారు 35,000 crores, 34,743 సంథింగ్ లైక్ దట్. ఓకే, అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత 68,740 ఉంది కాబట్టి నేను రఫ్ ఫిగర్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ 34.7, 68.7 గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 3 into 2, 4 into 2, 0.7 సేమ్ కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. 34,700 and something crores రెవెన్యూ డెఫిసిట్ అండ్ 68,700 crores డెఫిసిట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్. సో ఇది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి? ఇందాక మీకు జిఎస్డిపి చెప్పాను, దిస్ ఇస్ 2.12% ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వెరాజ్ ఇది వచ్చేసరికి 4.19%. సో మనం జాతీయ ఉత్పత్తి అంటాం కదా, రాష్ట్రీయ ఉత్పత్తిలో మన రెవెన్యూ లోటు ఎంత ఉందంటే 2.12%. అదే ద్రవ్య లోటు వచ్చేసరికి 4.19%. ఓకే, మరి ఏంటి సార్ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ ఏంటి అంటే ఫస్ట్ దీస్ ఆర్ సెక్టరల్ అలొకేషన్స్. డోంట్ వరీ, మనం ప్రతి చోట డిస్కస్ చేస్తాం సెక్టరల్ అలొకేషన్స్ ఏమున్నాయని చెప్పేసి కూడా. ఓకే, సో ఫస్ట్ రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ డిఫైన్ చేసాం అనుకోండి. రెవెన్యూ బడ్జెట్లో ఏముంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సిమిలర్లీ క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో జనరల్ గా రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటంటే ఆఫ్ దోస్ ఆర్ వన్ టైమ్ రిసిప్ట్స్, నాన్ రిడీమబుల్ రిసిప్ట్స్. అంటే ఆ రిసిప్ట్స్ జనరల్ గా మనకి దే కాంట్ బి రిడీమ్డ్. వెరస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఆ రిసిప్ట్స్ అంటే ఆ ఏవైతే ఆ డబ్బులు, రిసిప్ట్ అంటే బేసికలీ ఇన్కమ్ అలాగా అనుకోండి, రిసిప్ట్స్ కన్ఫ్యూజ్ కాకుండా. సో ఆ ఇన్కమ్ ఏదైతే వస్తుందో, ఎలా వస్తుందంటే ఆ ఇన్కమ్ మనకి ఏదైనా మన వస్తువుని మనం అమ్మడం ద్వారా లేదా అప్పు చేయడం ద్వారా, దట్ క్రియేట్స్ లయబిలిటీ. అంటే అప్పు లాంటిది. రెడ్యూస్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనం అమ్మకం చేయడం ద్వారా వచ్చేది క్యాపిటల్ రిసిప్ట్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్
రెవెన్యూ రిసీప్ట్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ రిసీప్ట్స్, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. సో ట్యాక్స్ రెవెన్యూలో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. నాన్ ట్యాక్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరికన్నా ఏదైనా సంస్థకి లోన్ ఇచ్చింది అనుకుందాం, ఒక సమ్ ఇంట్రెస్ట్ రేట్ కి. ఆ ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయి కదా, ఆ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులు రెవెన్యూ రిసీప్ట్స్ కింద మనం కౌంట్ చేస్తాం, ఇంట్రెస్ట్ రిసీప్ట్స్. నెక్స్ట్ డివిడెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ కేసు డివిడెండ్స్ కి ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ టైటాన్ అందరికి మనకు తెలుసు కదా, దాంట్లో తమిళనాడు గవర్నమెంట్ కి అరౌండ్ 3 to 4% ఆఫ్ స్టేక్ ఉంది. సో అంటే వాటా ఉంది. సో టైటాన్ ఈ కంపెనీ ప్రతి సంవత్సరం వాళ్ళు డివిడెండ్ ఇస్తారు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ ఇస్తారు. సో ఆ డివిడెండ్ కూడా రెవెన్యూ రిసీప్ట్స్ లోకి తిప్పిపోతుంది మనకి. సిమిలర్లీ అదర్ థింగ్స్, పిఎస్యూస్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ప్రాఫిట్లు, ఇవన్నీ కూడా రెవెన్యూ రిసీప్ట్స్ లో వస్తాయి. మరి క్యాపిటల్ రిసీప్ట్స్ లో ఏముంటాయంటే మనం ఏదైతే అప్పు చేస్తామో అది క్యాపిటల్ రిసీప్ట్. అదే కాకుండా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థను మనం అమ్మేస్తే, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే, దట్ ఆల్సో కమ్స్ అండర్ క్యాపిటల్ రిసీప్ట్. అండ్ ఇచ్చిన లోన్ ని రికవర్ చేసుకుంటే, మనం ఏదైనా లోన్ ఇస్తే రికవర్ చేసామనుకోండి, అది కూడా క్యాపిటల్ రిసీప్ట్స్ లోకి వస్తుంది. అండ్ ఎక్స్పెండిచర్ ఏంటంటే జనరల్ గా ఇది రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమంటారు అంటే నాన్ డెవలప్మెంట్ అంటారు. జనరల్ గా రోజువారీ ఖర్చుల కోసం చేసే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి ఆస్తులు ఏం కట్టట్లేదు, దీంతో అసెట్స్ ఏం క్రియేట్ చేయట్లేదు. ఓకే, వెరాస్ ఇక్కడ అసెట్ క్రియేషన్ అంటే ఒక హాస్పిటల్, ఒక రోడ్డు, ఇటువంటివి కడుతుంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మనం తీసుకున్న అప్పు, గవర్నమెంట్ తీసుకున్న అప్పు మీద పేమెంట్ చేయాలి కదా, ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అది ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సబ్సిడీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, కొన్ని రుణాల మీద తక్కువ సబ్సిడీకి మనం రుణాలు ఇస్తుంది గవర్నమెంట్. సో ఆ సబ్సిడీ, శాలరీస్, గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు శాలరీ పే చేస్తుంది గవర్నమెంట్, అదంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఏవైనా రోడ్స్, రైల్వేస్, ఇటువంటివన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో అందుకే రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఈ డిఫరెన్సియేషన్ మనము ఆర్టికల్ 112 యూనియన్ గవర్నమెంట్, ఆర్టికల్ 202 స్టేట్ గవర్నమెంట్స్ ఆర్టికల్స్ ప్రకారం మనము ఖచ్చితంగా బడ్జెట్ లో సపరేట్ గా చూపించాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. సో ఈ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మీకు ఐడియా లేకపోతే ఇట్ వుడ్ బి నాట్ యూస్ఫుల్. ఎందుకంటే కాన్సెప్ట్స్ మీకు కన్ఫ్యూజ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఇస్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అని అంటారు. అప్పుడు జనరల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. అట్లా అని చెప్పేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా వేస్ట్ ఎక్స్పెండిచర్ అని కాదు, బట్ జనరల్లీ. ఓకే, సో దిస్ ఈస్ నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఏంటి? సో రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పే కదా మనకి రిసీప్ట్స్, రెవెన్యూ, క్యాపిటల్. ఇక్కడ రిసీప్ట్స్ అంటే ఇన్కమ్ వస్తుంటుంది, వచ్చిందని వ్యయం చేస్తాం, ఎక్స్పెండిచర్. నెక్స్ట్ క్యాపిటల్, రిసీప్ట్స్, అండ్ ఇక్కడ ఎక్స్పెండిచర్, వ్యయం చేస్తాం. సో రెవెన్యూ లోటు, ఆ రెవెన్యూ డెఫిసిట్ ఏంటంటే ఈ మనకు వచ్చిన ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ సపరేట్ చేస్తే ఏదైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ప్యూర్లీ రెవెన్యూ పర్స్పెక్టివ్ లో మనం క్యాపిటల్ ఆస్పెక్ట్ ని కన్సిడర్ చేయట్లేదు. వెరాస్ ఫిజికల్ డెఫిసిట్ లో ఏం చేస్తామంటే మనము టోటల్ ఇన్కమ్, హోల్ ఇన్కమ్ అంటే ఏంటి, రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్, టోటల్ రిసీప్ట్స్ మైనస్ ఎక్స్పెండిచర్. ఏ ఎక్స్పెండిచరు? ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ మైనస్ ఇక్కడ ఏం చేస్తాం గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ మనం ఎవరి నుంచి అప్పు చేస్తే ఆ వచ్చిన డబ్బులు కూడా మనం క్యాపిటల్ రిసీప్ట్స్ లో వేసుకుంటాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, సో టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ మన ఏదైతే వ్యయం ఉందో దాంట్లో నుంచి మనకి ఎంత రాబడి ఉందో, వ్యయంలో నుంచి రాబడి, ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్ చేస్తేనే డెఫిసిట్ వస్తుంది కదా. సో రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీప్ట్స్ మైనస్ అప్పు ద్వారా వచ్చే డబ్బుల్ని మనం కౌంట్ చేయం. మనం ఫిజికల్ డెఫిసిట్ లో అప్పు ద్వారా ఏదైతే మనం రాబడి అనుకుంటామో దాన్ని కౌంట్ చేయం. మైనస్ బారోయింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ లో ఏంటి, ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్, బట్ బారోయింగ్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే
ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏదో లోటు, ఇది ఆ లోటు ఏం సూచిస్తుంది ఇక్కడ? ఫిజికల్ డెఫిసిట్ డినోట్స్ మనం ఎంత అప్పు చేయాలి, మనం చేయబోయే ఖర్చు నుంచి మనకు వచ్చే రాబడి సరిపోవట్లేదు కాబట్టి ఆ రెండింటిని సమానం చేయడానికి మనం ఎంత అప్పు చేయాలి మార్కెట్ నుంచి, బారోయింగ్స్ ఇంత సూచిస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ సజెస్ట్ మనము ఆ సంవత్సరం మనం అనుకున్న ఎస్టిమేట్స్ ప్రకారము మనకు రాబోయే రాబడి, మనం వేసుకున్న ఖర్చు, ఈ రెండు సరితూగాలంటే మనం మార్కెట్ నుంచి ఎంత బారో చేయాలి సూచించేదే ఫిజికల్ డెఫిసిట్. గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ప్యూర్లీ రెవెన్యూ ఆస్పెక్ట్ లోని, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది. సో ఫిజికల్ డెఫిసిట్ సజెస్ట్ ద బారోయింగ్స్ గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇండైరెక్ట్ గా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ మనకి 68,742 crores ఉంది కదా. దిస్ సజెస్ట్ ద బారోయింగ్స్, బట్ ఎగ్జాక్ట్ బారోయింగ్ కాదు, ఇట్ ఈస్ ఎ సజెషన్. ఓకే. సో ఓవరాల్ బడ్జెటరీ పొజిషన్ మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇది. రెవెన్యూ రిసిప్ట్స్ 2.01 lakh crore. పబ్లిక్ డెప్ట్ అంటే ఒక రకంగా మనం అప్పు చేస్తుంది, ఇది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ లాగే 91,443 crores. సో దీని ఆస్పెక్ట్స్ మనం తర్వాత చూద్దాం మనం. సో ఓవరాల్ గా రిసిప్ట్స్ ఎంత? 2.94427 చెప్పు కదా, 2.94 lakh crore మన వ్యయం. మనం ఈసారి ఎక్స్పెండిచర్ అనొచ్చు, మన బడ్జెట్ యొక్క ఎస్టిమేట్స్ 2.94 lakh crore. సో ఇక్కడ చూడండి 2.94 lakh crore. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ బడ్జెటరీ పొజిషన్ మనకి. మరి జనరల్ ఫ్యాక్ట్స్ ఏంటి ఇక్కడ మనం చూసాం అనుకోండి. రెవెన్యూ రిసిప్ట్స్ ఏముంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ మనం లాస్ట్ స్లైడ్ లో చూద్దాం మనం. డోంట్ వరీ హియర్. ఓకే, సో ఛాలెంజెస్ చెప్పారని చెప్పే కదా మన బడ్జెట్ స్పీచ్ లో. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఫండ్స్ సరిగ్గా మేనేజ్ చేయలేదంట, రిసోర్సెస్ ని డైవర్ట్ చేశారు. ఓకే, సో ఛాలెంజెస్ ఏంటి? ఇవన్నీ మన బడ్జెట్ స్పీచ్ లో మెన్షన్ చేసిన ఛాలెంజెస్. స్టేట్ రిసోర్సెస్ డైవర్ట్ అయ్యాయి, ప్రతి చోట దోపిడీ జరిగిందని ఒక రకంగా చెప్పారు అంతే. సో ఒకసారి ఛాలెంజెస్ చూసుకోండి. జస్ట్ నాట్ సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. మనకి మెయిన్స్ లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ జనరల్ గా అడగకపోవచ్చు, బట్ ఒకసారి జస్ట్ చూసుకోండి మీరు. అండ్ ఇంకా బడ్జెట్ లో మెన్షన్ చేసిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే లయబిలిటీస్. ఇంతవరకు పాత గవర్నమెంట్ తీసుకున్న అప్పు మీద ఉన్న లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఇంతవరకు పాత గవర్నమెంట్ చేసిన ప్రామిసెస్ మీద పే చేయకపోవడం వల్ల వచ్చిన లయబిలిటీస్ ఏంటి? అరౌండ్ 1.35 lakh crores. అందులో ఎంప్లాయీస్ కి రావాల్సినవి ఎంత పాత గవర్నమెంట్ నుంచి అంటే 22,000 crores. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి, జనరల్ గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఎలా ఉంటుంది, 60% యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయి. సో ఈ 40% కాంట్రిబ్యూట్ చేయకపోవడం వల్ల ఎంత మనం సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక రకంగా డ్యూ ఉన్నామంటే 4,657 crores. ఓకే, అండ్ విజన్ ఫర్ రికవరీ ఇందాక చెప్పా కదా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ బై 2047. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్, ఇవంతా మనం డిస్కస్ చేద్దాం తర్వాత. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ ఏం చెప్పారంటే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇండియాలో ఇన్ జస్ట్ 1 year లో కంప్లీట్ చేసిన మొట్టమొదటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్, నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏంటి అంటే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్డ్ ది చార్ట్స్ ఇన్ 4 out of 5 years. ప్రీవియస్ 2014 to 19 లో ఆ టైం పీరియడ్ లో 4 out of 5 years ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫస్ట్. నెక్స్ట్ ఎనర్జీ సర్ప్లస్ అంటే ఒకరి నుంచి మీద డిపెండెన్స్ లేకుండా మన ఎనర్జీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవడం. బై 2018 కల్లా ఆంధ్రప్రదేశ్ వాజ్ ఎనర్జీ సర్ప్లస్ స్టేట్ బై January 2018. సో ఒక్కొక్క సెక్టర్ గురించి ఏం మాట్లాడారో మనం చూద్దాం ఈ బడ్జెట్ లో. అగ్రికల్చర్ విల్ డిస్కస్ కాబట్టి అగ్రికల్చర్ బడ్జెట్ తర్వాత జనరల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్స్ ఏంటంటే 11,855 crores. సో ఈ స్పీచ్ తో స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ యొక్క అలొకేషన్స్ చేసేటప్పుడు వ్యవసాయం చేతులకు మనం సాయం చేయాలి, దేశ సౌభాగ్యానికి అది ఏ మార్గం. ఎవరిచ్చారు? కందుకూరి వీరేశలింగం గారు. ఓకే, ఫాదర్ ఆఫ్ ఆంధ్ర రినేసాన్స్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇంకేం చెప్పారు? అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఇందాక చెప్పా కదా. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ వన్ ఆఫ్ ద సూపర్ సిక్స్. సూపర్ సిక్స్ లో ఒక ప్రామిస్ ఏంటి? 20,000 ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ పొలం పిలుస్తోంది. సో ఒక రకంగా
ట్రైనింగ్ ఫార్మర్స్ ని, సిమిలర్ టు పొలం బడి. నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు, పేరులోనే ఉంది వడ్డీ లేని రుణాలు. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్స్. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని మాడిఫై చేశారు. ఏంటి మాడిఫైడ్ స్కీమ్, ఈ రబీ 24-25 నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ ని మాడిఫై చేశారు. ఓకే, సో ఈ స్కీమ్ కింద వాలంటరీ ఎన్రోల్మెంట్, అంటే ఇంతకుముందు కంపల్సరీ ఎన్రోల్మెంట్ ఉండే, ఇప్పటి నుంచి వాలంటరీ ఎన్రోల్మెంట్ టు ఆఫర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ టు ఫార్మర్స్. సో ఇంతకుముందు కంపల్సరీ నుంచి వాలంటరీ, వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్. సో ఇందులో మెన్షన్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది, లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. అండ్ అందులో ఎగ్ లో ఫస్ట్, 4th మీట్ లో, అండ్ 5th మిల్క్ లో. సో ఎగ్ ఫస్ట్, మీట్ 4th, అండ్ మిల్క్ 5th. అండ్ సపోర్ట్ కోసం లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ జనరల్ గా ఇంతకుముందు బ్యాన్ ఉండేది, ట్రెడిషనల్ ఫిషర్మెన్ అండ్ కొన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ పాండ్స్ లీజ్ గా తీసుకొని దాన్ని ఫిషింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు, దాని మీద బ్యాన్ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చాక రిమూవ్ చేసింది. అండ్ ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా, సబ్సిడీస్ అండ్ ఇన్సూరెన్స్ అరౌండ్ 23,000 ఫిషింగ్ బోట్స్ కి డీజిల్ సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. ఓకే, అండ్ ప్యాక్స్, మనం ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ చూసినప్పుడు ప్యాక్స్ అనేది ఒక గ్రాస్ రూట్ కోఆపరేటివ్ స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూషన్. సో దాన్ని కంప్యూటరైజేషన్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇవన్నీ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్. సో ఎంత అగ్రికల్చర్ కి 11,855 crores. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి మనకు గవర్నమెంట్ వస్తూనే తీసుకున్న మొట్టమొదటి స్టెప్ ఏంటి, పెన్షన్ ని 3,000 rupees టు 4,000 per month ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ కి 4,000 to 15,000 per month రేంజ్ లో ఇస్తున్నారు. ఆ కేటగిరీ బట్టి 4,000 to 15,000. ఎంతమంది బెనిఫిషరీస్ ఇప్పటికి? అకార్డింగ్ టు బడ్జెట్ 64.38 lakh పెన్షనర్స్. అండ్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము టు కాలేజ్ అకౌంట్స్, డైరెక్ట్ గా కాలేజెస్ కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిఫరెంట్ ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ గ్రూప్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ కి వచ్చేసరికి డిఫరెంట్ స్కీమ్స్, మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది ఇటువంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఇందులో మనం ఎస్సీ కాంపోనెంట్ కి ఎంత, బీసీ కాంపోనెంట్ కి ఎంత అంటే ఎస్సీ కాంపోనెంట్ కి అరౌండ్ 18,500 crores. సిమిలర్లీ ఎస్టీ కాంపోనెంట్ కి 7,500 crores, ఇట్లా గుర్తుపెట్టుకోండి. బీసీ కాంపోనెంట్ కి 39,000 crores. సో ఎస్సీకి 18,500 crores, ఎస్టీకి 7,500, బీసీకి 3,900 crores, అండ్ మైనార్టీస్ కి 4,400 crores అని గుర్తుపెట్టుకోండి. 4,400 crores ఫర్ మైనార్టీస్. సో ఇది వెల్ఫేర్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి వచ్చేసరికి ట్యాక్స్ ఏం చెప్పారు బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ లో 10 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయంట, 10 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నెక్స్ట్ ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని ద్వారా 55,000 అంగన్వాడీ సెంటర్స్, ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసాం మనం. ఈ 55,600 and some అంగన్వాడీ సెంటర్స్ ఇన్ 26 districts. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ ని అడ్రస్ చేయడానికి బాల సంజీవని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అనీమియా అండ్ మాల్ న్యూట్రిషన్ ని అడ్రస్ చేయడానికి. నెక్స్ట్ దీపం 2 స్కీమ్, ఆల్రెడీ మనం చెప్పాను కదా, 3 cylinders every year. More than 5 lakh beneficiaries have already received subsidy amount. And ఈ డిపార్ట్మెంట్ కి ఎంత అమౌంట్ ఇచ్చాం మనం? 4,285 crore. సో ICDS కి సంబంధించి ఏమేమి ఉంటాయంటే ఒకసారి చూసుకోండి. ఈ స్కీము 6 ఏళ్ళ లోపు పిల్లల్ని అండ్ ప్రెగ్నెంట్ మదర్స్ కోసము ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సర్వీసెస్ ఆ స్కీమ్ కింద. నెక్స్ట్ దీపం 2 స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? November 1st, ఎడుపారం విలేజ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ కి అలొకేట్ చేసింది 1,215 crores. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం స్కిల్ సెన్సెస్ మనం అండర్టేక్ చేసాము. ఆల్రెడీ Super 6 లో చెప్పినట్టు దీని ద్వారా 20 lakh ఎంప్లాయ్మెంట్
ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అండ్ స్ట్రెంథనింగ్ 192 స్కిల్ హబ్స్, స్కిల్ యూనివర్సిటీస్, స్కిల్ కాలేజెస్ ని వీటిని స్ట్రెంథన్ చేయడం వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. ఓకే, అండ్ ఓవర్సీస్ లో కూడా అంటే ఫారిన్ లో కూడా ఈ స్కిల్స్ అవసరమైన స్కిల్స్ ని ఏవైతే బయట కంట్రీస్ లో అవసరమవుతాయో దానికి తగినట్టుగా కూడా శిక్షణ ఇవ్వాలి. ఓకే, సో స్కిల్ ఇంటర్నేషనల్ ఈస్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ టు ట్యాప్ ఓవర్సీస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, స్కూల్ ఎడ్యుకేషన్. సో అరౌండ్ 29,900 crores. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అలొకేషన్స్ ఒక రకంగా. సో దీంట్లో ఆల్రెడీ మనం తల్లికి వందనం చెప్పాం కదా, ప్రతి స్కూల్ వెళ్ళే పిల్లాడికి 15,000 ఇస్తున్నాం. అండ్ ఏ స్కూల్ కి, దట్ కుడ్ బి బోత్ గవర్నమెంట్ స్కూల్ అయినా ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్ అయినా ఉండొచ్చు. ఏ క్లాస్ 1 to క్లాస్ 12. ఓకే, నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ జరగబోతుంది. అండ్ చాలా రీనేమింగ్ జరిగింది చాలా ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్కీమ్స్ ఒకటి చూసాం అనుకోండి, జగనన్న అమ్మ ఒడి నౌ తల్లికి వందనం, విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, గోరుముద్ద డొక్కా సీతమ్మ, మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛ బాలిక రక్ష, జగనన్న ఆనిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నేమ్ చేంజెస్ జరిగినాయి. అగైన్ సమ్ అదర్ స్కీమ్స్ చేంజెస్ జరిగినాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, హైయర్ ఎడ్యుకేషన్ 2326, 3 into 2 6, 2326 crores. సో దీని కింద నాలెడ్జ్ సిటీస్ మినిమం మూడు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తే మనం 3తో స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి మన క్యాపిటల్ సిటీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ రాయలసీమ అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర ఏంటి విశాఖపట్నం, 3 చోట్ల అమరావతి, తిరుపతి అండ్ వైజాగ్. అండ్ ఒక స్కీమ్ ఇంకోటి ఏంటి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బేసికలీ ట్రైనింగ్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టీస్. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రానున్న 3 ఏళ్లలో 18,000 మెంబర్స్ ని ట్రైన్ చేయాలి. నెక్స్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ తో అండ్ ట్రైనింగ్ చేసే వీళ్ళతో ఎంఓయూస్ చేసుకుని ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాం. 2.5 lakh స్టూడెంట్స్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది గవర్నమెంట్. అండ్ ఇంకొక ప్రోగ్రామ్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. సో దీని కింద పెయిడ్ అప్రెంటిస్షిప్ ఇస్తారు. ఎంత? 5,000 to 15,000 డిపెండింగ్ అపాన్ ఏ ఇండస్ట్రీ అని చెప్పేసి. సో హైయర్ ఎడ్యుకేషన్ 3 cities, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 2.5 lakh స్టూడెంట్స్, అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. నెక్స్ట్, హెల్త్ కేర్ కి 18,421 crores. 18,421 crores ఫర్ హెల్త్ కేర్. ఉద్దేశం ఏంటి? హెల్త్ ఫర్ ఆల్. ఇందులో స్టెమీ అనే ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఈ హార్ట్ డిసీజెస్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్, స్క్రీనింగ్ కి సంబంధించి స్టెమీ ప్రోగ్రామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హ్యూమన్ పవర్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంతా స్టెమీ ప్రోగ్రామ్. నెక్స్ట్, క్యాన్సర్ స్క్రీనింగ్ కి సంబంధించి స్టేట్ వైడ్ ఫర్ అర్లీ డిటెక్షన్. నెక్స్ట్, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, పిల్లల్లో అప్ టు 18 years పిల్లల్లో టు డిటెక్ట్ 4Ds. ఏంటా 4D అంటే డిఫెక్ట్స్ అట్ బర్త్, డిఫిషియన్సీ డిసీజెస్, డెవలప్మెంట్ డిలేస్ అండ్ డిజబిలిటీస్. ఈ 4Ds ని ముందుగానే పసిగట్టడానికి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఓకే, నెక్స్ట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి 16,739 crores. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఆన్ 23rd August మన దగ్గర ఉన్న 13,326 13,326 గ్రామ పంచాయత్స్ లో ఒకేసారి గ్రామ సభ మీటింగ్స్ జరిగి మన్రేగాకు సంబంధించిన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఓకే, దిస్ ఇస్ వరల్డ్ రికార్డ్. అండ్ ఇంక్రీస్డ్ సెలబ్రేషన్ కి సంబంధించి ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే కి 10,000 ఫర్ మైనర్ పంచాయత్స్, 25,000 ఫర్ మేజర్ పంచాయత్స్ ఇంక్రీజ్ చేశాం. నెక్స్ట్, స్వర్ణ పంచాయత్ ప్రోగ్రామ్, ఇదొకటి స్టార్ట్ చేశారు. అండ్ మన్రేగా కింద 1.2 అంటే 12 లక్షల హౌస్ హోల్డ్స్ హ్యావ్ కంప్లీటెడ్ 100 days. ఎందుకంటే మినిమం 150 days అని చెప్పాను కదా, 100 to 150 days ఇవ్వాలని చెప్పేసి రైట్ టు వర్క్ మన్రేగా కింద. సో దాని కింద ఆల్రెడీ 12 లక్షల హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ అయ్యాయి. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఫర్ ద SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ONDC లో కూడా భాగంగా అయింది. ONDC అంటే సిమిలర్ మనకి ఎట్లయితే ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా ఎలా అయితే ఉన్నాయో ఒక మార్కెట్ ప్లేస్. సో అందులో ఎవరైనా లిస్ట్ అవ్వచ్చు. సో ONDC, ఇక్కడ బయ్యర్ ఉంటాడు, ఇక్కడ సెల్లర్ ఉంటాడు, అమ్మేవాడు కొనేవాడు. జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ వాడు కొంత కమిషన్ తీసుకుంటారు, అమెజాన్ వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు కదా. లేదా
లిస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రైస్ ని పెంచడం అలా జరుగుతుంటుంది కదా. బట్ ఈ ఓఎన్డీసీలో ఏంటంటే ఇది ఒక ఫ్రీ ఆర్కిటెక్చర్, ఎవరైనా లిస్ట్ అవ్వచ్చు, నువ్వు లిస్టింగ్ ఫీ ఏమి ఉండదు. ప్లస్ ఈ కమిషన్ చాలా చాలా తక్కువ. ఫ్లిప్కార్ట్ వాళ్ళు 8 to 10% అట్లా తీసుకుంటే వీళ్ళు హార్డ్లీ లెస్ దాన్ 1% తీసుకుంటారు. సో ఇది ఓఎన్డీసీ, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పుష్ చేస్తుంది దీన్ని. సో దాంట్లో కూడా ఈ ఎస్హెచ్జి వాళ్ళు లిస్ట్ అయ్యే ఛాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్పిస్తుంది, యాక్చువల్గా ఫెసిలిటేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. సో దీని కింద ఆల్రెడీ 1574 వర్క్స్, 2134 హ్యాబిటేషన్స్, 2855 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ ఇవన్నీ జరిగాయి. ఇదంతా పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద. సో ఎంత లొకేట్ చేశారు? 16,000. ఒక రకంగా 16,700 crores అని గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ కి 11,500 crores. 11,500 crores ఫర్ అర్బన్ డెవలప్మెంట్. అందులో అమృత్ 2 స్కీమ్ కింద వాటర్ సప్లై గురించి ఎక్కువ స్ట్రెస్ చేశారు బడ్జెట్ లో. అండ్ అమరావతి కోసం 15,000 crores ఆఫ్ ఫండింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్యూర్ చేసుకుందని చెప్పారు. అండ్ 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. అండ్ రాబోయే రోజుల్లో 158 more దే ఆర్ ప్లానింగ్ టు ఓపెన్. నెక్స్ట్ హౌసింగ్ వచ్చేసరికి 4,000 crores. ప్రతి ఒక్కరికి ఇల్లు బై 2029 ఇది నినాదం. అండ్ అందులో 25 lakh హౌసెస్ పట్టాసు ఎకనామికల్లీ పూర్ పీపుల్ కి అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండ్ ఎన్టీఆర్ నగర్స్. ఈ 2 స్కీమ్లు కన్వర్ట్ చేస్తున్నారు, ఆవాస్ యోజన అండ్ నగర్స్. ఇందులో 6.9 lakhs అర్బన్ కాంపోనెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద అండ్ 1.79 గ్రామీణ్ కింద కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ ట్రైబల్ ఏరియాస్ లో 15,000 హోమ్స్ ఇవి కాకుండా. సో అర్బన్ లో 6.9, రూరల్ లో 1.79. ఓకే. అండ్ నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ కి సంబంధించి 16,705 crores. సో ఇందులో పోలవరం గురించి ఏం చెప్పారంటే, పోలవరం యొక్క డిలేకి కారణం ఏంటి అంటే సడన్ గా ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళని మార్చడము, దాని ద్వారా డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయింది. సబ్సిక్వెంట్ గా జాప్యం జరిగింది, ప్రాజెక్ట్ లో డిలే జరిగింది. అండ్ న్యూ వాటర్ పాలసీ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పారు, న్యూ వాటర్ పాలసీ. అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ దీనికి 3,100 crores అనుకోండి. సో ఆల్రెడీ మనకి ఈ పాలసీలన్నీ వచ్చేస్తాయి, ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ కూడా మనము మన డిస్కషన్ మన ఈ కోర్సులో డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్, మొత్తం పాలసీ అంత చదవాల్సిన అవసరం లేదు, అందులో ఇంపార్టెంట్ ఏం అవసరం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అవన్నీ డిస్కస్ చేస్తాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. ఇవే కాకుండా ఇంకా చాలా పాలసీస్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ పాలసీ అని చెప్పేసి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చూద్దాం మనం అంతే ఫ్యూచర్ క్లాసెస్ లో. ఓకే. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ కి 8,200 crores. సో ఆల్రెడీ క్లీన్ ఎనర్జీ పాలసీ కూడా వచ్చింది. ఈ పాలసీ కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మన టార్గెట్స్. సో బై 2047 కి నెట్ జీరో అంటే ఎంత ఎమిషన్స్ వదులుతున్నామో అంతే క్లీన్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తాం, నెట్ జీరో అవ్వడం. ఓకే. 4 Ds. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫార్మర్స్ కి తక్కువ సబ్సిడీకే కరెంట్ సప్లై చేస్తుంది. అండ్ 200 యూనిట్స్ 200 యూనిట్లు ఫ్రీ పవర్ కూడా ఇస్తుంది కొందరికి. ఎవరెవరికి? ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలకి, ధోబీ ఘాట్లకి, లాండ్రీస్ రన్ బై బీపీఎల్ రజక కమ్యూనిటీ, హెయిర్ కటింగ్స్ బీపీఎల్ వాళ్ళకి, నాయ్ బ్రాహ్మిన్స్ కి, వీళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఈస్ గివింగ్ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ సబ్సిడీ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్స్ 9,550 crores. సో ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అంటే గతుకులు లేని రోడ్లు, లేదా మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే గుంతలు లేని రోడ్లు, గతుకులు లేని రోడ్లు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బై సంక్రాంతి అని ప్రామిస్ చేశారు. వీ నీడ్ టు సీ. నెక్స్ట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 189 kilometers ని దాన్ని రివైవ్ చేయడము. నెక్స్ట్ 687 kilometers 6-lane హైవే ప్రోగ్రెస్ జరిగిందంట, ప్రోగ్రెస్ జరగబోతుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ 4 lane వచ్చేసరికి 165 kilometers, దీనికి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయని. అండ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ అంటే మండల్ని డిస్ట్రిక్ట్ ఏరియాస్ తో కనపడము. నెక్స్ట్ రోడ్స్, ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. ఇది ఎవరి సహకారంతో మనం ముందుకెళ్తున్నామో? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాట్ వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వాళ్ళతో మనం ముందుకెళ్తున్నాం. నెక్స్ట్
YATC యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్, దీనికి 320 కోట్లు అనుకోండి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3% రిజర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. సో ఇంతకుముందు 2 కాదు, 2 ఉంటే 3కి చేశాం. నెక్స్ట్ న్యూ స్పోర్ట్స్ పాలసీ. నెక్స్ట్ టూరిజం సెక్టర్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఏంటి సార్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే? జనరల్ గా వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత లోన్స్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది ఇండస్ట్రీ స్టేటస్ ఉంటే ఒక సెక్టార్ కి. ఓకే, నెక్స్ట్ హోమ్ కి 8,500 crores. సో 62 crores ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ 4 న్యూ IR బెటాలియన్స్ ఇన్ శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం అండ్ రాజమండ్రి. గుర్తుపెట్టుకోండి. ఓకే, పై నుంచి వస్తే శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు. అండ్ ఉమెన్ హెల్ప్ డెస్క్స్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. 13 ఫాస్ట్ ట్రాక్ NDPS కోర్ట్స్, నార్కోటిక్స్ అండ్ సైకోటోపిక్ సబ్స్టెన్సెస్, దాన్ని డీల్ చేయడం బేసికలీ ఈ మత్తు పదార్థాలని డీల్ చేయడానికి కోర్ట్స్, 13 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. అండ్ యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెటప్ చేసేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ EFST, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 690 crores అనుకోండి. సో ఇందులో డిఫరెంట్ స్కీమ్స్ కింద వనం మనం, ప్రకృతి పిలుస్తోంది, మిస్టీ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, మ్యాంగ్రోవ్స్ మడ అడవులు అంటాం కదా, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ లో క్లీన్ ఎయిర్ ని దాన్ని అచీవ్ చేయడానికి నగరవనం స్కీమ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఒకసారి మనం అలొకేషన్స్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం, మనం ఓవరాల్ గా చూద్దాం ఒక చోట. సో ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కి 29,909 crores. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కి 2326, అర్బన్ డెవలప్మెంట్ కి 11,490 crores. సో ఒక రకంగా మనం హైయెస్ట్ ఇక్కడ చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కి ఉంది. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉంది మనకి వాటర్ రిసోర్స్, 16,705 crores. సారీ, వాటర్ రిసోర్స్ కంటే ముందు వీ హ్యావ్ హెల్త్. సో ఫస్ట్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ వాటర్ రిసోర్స్. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు కూడా మీకు. ఓకే, అండ్ లీస్ట్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రకంగా యూత్ అండ్ టూరిజం కి ఉంది, జస్ట్ 322 crores అలొకేట్ చేశారు ఇక్కడ. సో సెక్టర్ వైజ్ అలొకేషన్స్ హైయెస్ట్ దేనికి, లీస్ట్ దేనికి, లేదా అరేంజ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి, లేదా డైరెక్ట్ సెక్టరల్ రిసోర్సెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో రఫ్ గా గుర్తుపెట్టుకోండి, 100% కాకపోయినప్పటికీ కూడా. ఓకే, దీస్ ఆర్ సెక్టరల్ వైజ్ అలొకేషన్స్. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత మనకు? ఆల్మోస్ట్ ఇది 22-23, ఇది 22-23లో, ఇది 23-24లో, 24-25. సో ఈ కంపారిజన్ మనం ముందర చూడబోతున్నాము, డోంట్ వరీ, జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన స్లైడ్స్ లో అంతే. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చరల్ బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాను కదా. సో ఎంత అగ్రికల్చరల్ బడ్జెట్, ఓవరాల్ బడ్జెట్ వచ్చేసరికి 43,400 crores అనుకోండి, 43,400. సో ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ 41,150 crores ఉంటే ఇప్పుడు 43,400 crores ఇంట్రడ్యూస్ చేసాం మనం. సో అందులో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినట్టు అన్నదాత సుఖీభవ స్కీమ్, దీనికి సంబంధించి 20,000 per hectare ఇస్తున్నాం కదా. దట్ ఇంక్లూడ్ 16th PM కిసాన్ కింద రాబోయే 6,000 కాకుండా మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14,000 ఎక్స్ట్రా ఇవ్వబోతుంది. సో ఓవరాల్ గా 20,000 per hectare కి. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి 14,000 కోట్లు, ఫ్రీ పవర్ కి 7,000 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ కి 1,000 కోట్లు, మన్రేగాకు సంబంధించిన వర్క్స్ కోసం 5,150 కోట్లు, ఇంట్రెస్ట్ ఫ్రీ వడ్డీ లేని రుణాలకి 628 crores, పొలం పిలుస్తోంది. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ బడ్జెట్ మనకి. ఓకే, అదే కాకుండా జెండర్ బడ్జెటింగ్ మన ఏపీ రీవ్యాంప్ చేసింది. అంతకుముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా 2021-22లో రీవ్యాంప్ చేసింది ఫస్ట్ టైం, 21-22లో. సో ఎంత జెండర్ బడ్జెటింగ్ కింద అంటే 79,291 crores. సో ఏంటి జెండర్ బడ్జెటింగ్ అంటే? బేసికలీ ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రతి స్కీము ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో
ఆ స్కీమ్ లో ఉమెన్ కంటూ, మహిళలకంటూ కొంచెం శాతం ఖచ్చితంగా రిజర్వ్ చేసి పెట్టాలి ఫండ్స్. సో కొన్ని స్కీమ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ మహిళల కోసం ఏం చేసి, ఓన్లీ ఉమెన్ కోసం ఏం చేసిన స్కీమ్స్ లో 100% బడ్జెట్ వాళ్ళకే ఉంటాయి. కొన్ని స్కీమ్స్ లో సమ్, అది జనరల్ స్కీమ్ అంటే అందరికీ వర్తింపజేస్తున్నప్పటికీ కూడా ఉమెన్ కి కొంచెం శాతం ఇస్తాం మనం ఆ స్కీమ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ దీపం స్కీమ్ చూసాం అనుకోండి, అది 100% ఉమెన్ కి సంబంధించింది. బట్ రెగ్యులర్ స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అందులో ఉమెన్ కి కూడా ఇంపాక్ట్ అయ్యేటట్టు కొంచెం పర్సెంట్. సో అందులో 0 to 99% ఆర్ 1 to 99% ఆఫ్ అలొకేషన్స్ ఉమెన్ కి కూడా ఉంటాయి. సో ఈ రెండు టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కలిపితే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఎంత అంటే 79,291 crores మనం ఓవరాల్ ఉమెన్ కోసం అలొకేట్ చేసినట్టు అవుతుంది డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా. అదే చిల్డ్రన్ కి వచ్చేసరికి 21,910 crores. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు ఓవరాల్ బడ్జెటరీ పొజిషన్ మనకి ఎంత, 2.94 lakh crores లో రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత ఉన్నాయంటే 2.01 lakh crore. 2.01 lakh crore. సో క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి నేను మాట్లాడదా, ఫస్ట్ రెవెన్యూ ఆస్పెక్ట్ మనం డీల్ చేద్దాం. సో టోటల్ గా 2.94 lakh crores లో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, 2.01 lakh crores రెవెన్యూ రిసిప్ట్స్. మరి ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? సో ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో లెట్ సి వేర్, ఫ్రమ్ వేర్ వి ఆర్ గెటింగ్. సో ఫస్ట్ మనము రెవెన్యూ ఆస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్ చూద్దాం ఒకసారి. సో మనకి టోటల్ గా ఎంత బడ్జెట్, 294,427 కదా. జస్ట్ సెకండ్, 2.94 lakh crores అనుకుందాం. సో ఇందులో రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత, 2.01 lakh crores. మరి ఈ రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అని చెప్పేసి వస్తాయని చెప్పేసి చెప్పాను కదా. సో ఎక్కడి నుంచి ఇందులో ట్యాక్స్ ఎంత, నాన్ ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ లో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి ఇవి చూద్దాం మనం. సో రెవెన్యూ రిసీప్ట్స్ లో మనకి మన రాష్ట్రం తన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1.09 lakh crore. 1.09 lakh crore మన ఓన్ ట్యాక్సెస్ ద్వారా, మనం మీద వేసే ట్యాక్సుల ద్వారా, మనం స్టేట్ గవర్నమెంట్ కి పే చేస్తున్న ట్యాక్సుల ద్వారా ఆల్మోస్ట్ 1.09 lakh crore అంటే 1.1 lakh crore వస్తుంది. అండ్ సెంట్రల్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది కదా, ఐజిఎస్టి ఇటువంటి ట్యాక్సెస్ నుంచి మనకి కొంచెం షేర్ వస్తుంది. అదెంత, 50,500 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఎంత, 30,300 crores వస్తుంది. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, 10,500 crores. సో అంటే అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది ఇందులో మనకి, ఫస్ట్ మన ఓన్ రెవెన్యూ, స్టేట్ ఓన్ ట్యాక్స్ ఎంత, 1.09 lakh crore. నెక్స్ట్ సెంట్రల్ షేర్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ షేర్ ఇది అరౌండ్ 50,500 crores ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి గ్రాంట్స్, ఇవి ఎంత వస్తుంది, 30,300 crores వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇదంతా అరౌండ్ 10,500 crores వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ ఇంపార్టెంట్. మనకి వస్తున్న మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్, మన టోటల్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, అందులో 2,94,000 కోట్లు, 2.94 lakh crores. అందులో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైనా అనుకోండి, 2.01 lakh crores. మన రెవెన్యూ ఇన్కమ్ ఎంత, 2,00,000 కోట్లు ఒక రకంగా చెప్పాలంటే. అందులో మన ఓన్ రెవెన్యూ ద్వారా, మన ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓన్ రెవెన్యూ అంటే ట్యాక్స్ రెవెన్యూ 1,00,000 కోట్లు, 1,10,000 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు ఇస్తుంది. గ్రాంట్స్ మనకి వివిధ రూపంలో గ్రాంట్స్ వస్తాయి కదా, 30,000 కోట్లు వస్తుంది. మన ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10,000 కోట్లు. సో అరేంజ్ ద ఫాలోయింగ్ అని అనొచ్చు. సో అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ట్యాక్స్ ద్వారానే మనం ఇక్కడ ఆల్మోస్ట్ 1.6 lakh crore మనకి ట్యాక్స్ల రూపంలోనే రెవెన్యూ రిసీప్ట్స్ వస్తుంది. సో అంటే ఇందులో 2.01 లో 1.6 lakh crores అంటే అరౌండ్ 79% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. మన రెవెన్యూ ఇన్కమ్ లో అరౌండ్ 80% అనుకోవచ్చు, 79 పాయింట్ సంథింగ్ వస్తుంది. అరౌండ్ 80%, 80% మనము ట్యాక్స్ల రూపంలో మన ఇన్కమ్ ని వీఆర్ గెటింగ్ మనకు వస్తున్న ఇన్కమ్ లో 80% ట్యాక్స్ల రూపంలో మనం కలెక్ట్ చేస్తున్నాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
మన ఓన్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లో నుంచి మనకు వచ్చే రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, ఇదంతా కలిపితే ఇది 24-25లో. మీకు ఒకవేళ కంపారిజన్ కావాలంటే 23 ఉంది, ఇందులో రివైజ్డ్ ఉంటుంది, బడ్జెటెడ్ ఉంటుంది, యాక్చువల్స్ కూడా ఉంటాయి. సో ఏంటి రివైజ్డ్ బడ్జెటెడ్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంత అవ్వచ్చు అని చెప్పి మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇంత గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంత స్పెండ్ చేయాలని రూల్ ఏం లేదు కదా, లేదా ఇంత ఇన్కమ్ రావాలని రూల్ ఏం లేదు కదా. సో మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి లెక్కలన్నీ చూస్తాం. మనం ఇంత ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇంత వచ్చిందా లేదా, ఇంత ఖర్చు చేసి అనుకున్నాం కదా, ఖర్చు చేసామా లేదా అని చెప్పేసి దాన్ని రివైజ్డ్ అంటాం. సో ఈ నెక్స్ట్ జనరల్ గా 24-25లో ఉన్నాం కాబట్టి మనం పాత ఇయర్ది రివైజ్ చేస్తాం 23-24లో. మళ్ళీ ఆ తర్వాత అంతకుముందు ఇయర్ ఏం చేస్తాం అంటే మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తాం. ఎందుకంటే మనకి టైం వెళ్ళే కొద్దీ రియల్ డేటా గ్రౌండ్ నుంచి వస్తుంటుంది కదా, దాన్ని యాక్చువల్స్ అంటాం. ఓకే, సో జనరల్ గా ఈ ఇయర్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే బడ్జెట్, ఆ బడ్జెట్ లోని మనము ముందు ఇయర్ అంటే అయిపోయిన ఇయర్ వెనకల ఇయర్ ఒక రివైజ్డ్ ఎస్టిమేట్స్, అంతకు వెనకల ఇయర్ యాక్చువల్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే ఫైన్. మరి మనం ఆల్మోస్ట్ 1.09 lakh crores మన రాష్ట్ర గవర్నమెంటే సంపాదిస్తుంది కదా. అందులో ఏ ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తే ఏ రూపంలో జిఎస్టి, వ్యాట్, స్టాంప్స్ డ్యూటీ, వెహికల్స్, ఎక్సైజ్, ల్యాండ్ రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. సో ఇందులో ఫస్ట్ ఏది ఉంది, జిఎస్టి. జిఎస్టి రూపంలో 37,500 కోట్లు మనం వసూలు చేస్తున్నాం. సెకండ్ ఏది ఉంది, ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్, తర్వాత స్టాంప్ డ్యూటీ, అండ్ నెక్స్ట్ వెహికల్ ట్యాక్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ మీద వేసే ట్యాక్స్ అండ్ డ్యూటీస్, లీస్ట్ ల్యాండ్ రెవెన్యూ. సో ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టండి. హైయెస్ట్ ఏంటి జిఎస్టి, లోయెస్ట్ మనకు వస్తుంది ల్యాండ్ రెవెన్యూ. సో ఆర్డర్ అంటే జిఎస్టి తర్వాత ఎక్సైజ్, ఎక్సైజ్ తర్వాత సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ తర్వాత స్టాంప్ డ్యూటీ. ఓకే, సో రెవెన్యూ రిసిప్ట్ ఆస్పెక్ట్ చూస్తాం. మళ్ళీ రెవెన్యూలో ఎక్స్పెండిచర్, వచ్చిన డబ్బుల్ని ఎట్లా స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. రిసిప్ట్స్ ఏమో 2,01,002.01 lakh crores. మరి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 2.35 lakh crores. సో ఈ రెండు సపరేట్ చేస్తే వచ్చేది డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత, 34,700 crores. ఓకే ఫైన్. మరి వచ్చిన డబ్బుల్లో రెవెన్యూ రిసిప్ట్స్ లో రెవెన్యూ ఇన్కమ్ ని మనం ఎక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా స్పెండ్ చేస్తాం అంటే, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 1.62 lakh crore. సో హైయెస్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ డెప్ట్ సర్వీస్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పగల రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో మనం ఏదైతే లోన్ తీసుకుని ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 10,000 కోట్లు అప్పు తీసుకున్నాం అనుకోండి, రుణం ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరము ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో డెప్ట్ సర్వీస్ అంటాం దాన్ని. సో డెప్ట్ సర్వీస్ అంటే బేసికలీ మనం ఆల్రెడీ తీసుకున్న లోన్ కి ఇంట్రెస్ట్ పేమెంట్ ప్లస్ కొన్నిసార్లు ఏంటి, పాత లోన్ కంప్లీట్ గా కూడా క్లోజ్ చేస్తాం, ప్రిన్సిపల్ రీపేమెంట్. ఈ రెండు కలిపితే డెప్ట్ సర్వీస్ అంటాం. సో ఆల్మోస్ట్ 29295 నెంబర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, డెప్ట్ సర్వీసింగ్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, నెక్స్ట్ ట్యాక్స్ కలెక్షన్ చార్జెస్, అదర్ ఎక్స్పెండిచర్. సో హైయెస్ట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డెప్ట్ సర్వీసింగ్. మరి డెప్ట్ సర్వీసింగ్ లో కూడా మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నామంటే ఎక్స్పెండిచర్ ఖర్చులో మనం ఆల్మోస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 29,000 కోట్లు అప్పు తీర్చడానికి. ఆ అప్పులో కూడా ఏంటంటే పాత అప్పు మీద కలెక్ట్ అయిన ఇంట్రెస్ట్ 28,700 crores, అరౌండ్ 28,700 crores పాత అప్పు మీద మనం ఇంట్రెస్ట్ కే పే చేస్తున్నాం. ఓవరాల్ అప్పు మనం 29,000 crores మనం ప్రతి సంవత్సరం కడుతుంటే, అందులో 28,500 కోట్లు ఒక రకంగా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డెప్ట్ సర్వీసింగ్ మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసమే ఖర్చు చేస్తున్నాం. అంటే మిగిలిన జస్ట్ ఏదో మిగిలిన 500 కోట్లు మాత్రమే ప్రిన్సిపల్ అసలు అమౌంట్ రీపే చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద డెప్ట్ సర్వీసింగ్ ఇస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులోనే నౌ మూవింగ్ ఆన్ టు విల్ గో టు క్యాపిటల్ సైడ్ వెళ్దాం మనం. ఓకే, సో మరి క్యాపిటల్ రిసిప్ట్స్ ఏముంటాయి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండ్. ఓకే, రెవెన్యూ అకౌంట్స్ అండ్ రెవెన్యూ సర్ప్లస్ గురించి మాట్లాడదాం మనం, ఎందుకంటే రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనం 2018 నుంచి 2024-25 రీసెంట్ ఫిగర్ వరకు చూస్తే ఇది మనం ప్రతిసారి డెఫిసిట్ లోనే ఉన్నాం, రెవెన్యూ డెఫిసిట్.
సో ప్రతిసారి డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతూ పోయిందా అంటే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్. మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది. సో ఈ చార్ట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, ఇన్ ద లాస్ట్ 5 years there has been consistent increase of revenue deficit. అంటే కంటిన్యూస్ గా గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది అని చెప్పి అడగచ్చు. లేదు కదా, 5 ఏళ్ళు చూసుకున్నాం అనుకోండి, 24-25 తీసుకున్నాం, 2019 నుంచి చూద్దాం, తగ్గింది, పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో కంటిన్యూస్ ఇంక్రీజ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటాయి ట్రెండ్స్ లో. నౌ కమింగ్ టు క్యాపిటల్ రిసీప్ట్స్. సో క్యాపిటల్ రిసీప్ట్స్ లో మనకి మేజర్ గా మనం ఎక్కడి నుంచి వస్తున్నాయి రిసీప్ట్స్ అంటే ఇవన్నీ క్యాపిటల్ రిసీప్ట్సే. అబ్జర్వ్ చేస్తే మీరు మార్కెట్ లోన్స్, మార్కెట్ నుంచి మనం అప్పు చేస్తున్న లోన్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చేసి ఆ బాండ్స్ వేలంలో వచ్చినప్పుడు గవర్నమెంట్ కి రాబోయే అమరావతి బాండ్స్ అని ఎట్లా ఇచ్చాం కదా, సో ఆ టైప్ ఆఫ్ బాండ్స్ నుంచి ఓపెన్ మార్కెట్ లోన్స్ 71,000 crores మనం ఇక్కడ నుంచి తెస్తున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అరౌండ్ 18,000 crores, అదర్ లోన్స్ మిగిలిన అప్పులు 2,100 డిపాజిట్ ట్రాన్సాక్షన్స్. సో ఇది క్యాపిటల్ రిసీప్ట్స్ మనకి ఏంటి 71,000 crores ఆల్మోస్ట్ మనం ఓపెన్ మార్కెట్ నుంచే తెస్తున్నాం. సో ఇవి క్యాపిటల్ రిసిప్ట్స్, ఓపెన్ మార్కెట్ లోన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్. అంటే బేసికలీ అప్లై చేస్తున్నాం క్యాపిటల్ రిసిప్ట్స్ అని మనకి అప్పు రూపంలోనే వస్తున్నాయి మనకి ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడికి పోతుంది? సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, పబ్లిక్ డెప్ట్ 91,000 crores అని చెప్పేసి ఫస్ట్ స్లైడ్స్ లో. సో పబ్లిక్ డెప్ట్ 91,000 అంటే బేసికలీ ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లోన్స్, మార్కెట్ లోన్స్, అదర్ లోన్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అరౌండ్ 18,000 crores మనకు వస్తుంది. మార్కెట్ లోన్స్ 71,000 crores అప్పు చేస్తున్నాం మనం. అదర్ లోన్స్ ఒక 2,000, 1,000 ఎంత ఉన్నాయి. సో అది పబ్లిక్ డెప్ట్ ఇది మనకి. అండ్ పబ్లిక్ అకౌంట్ అనేది ఒక అకౌంట్ సపరేట్ మెయింటైన్ చేస్తాం కదా మనం బేసికలీ. సో ఆ పబ్లిక్ అకౌంట్. సో ఇవన్నీ కలిపితే వచ్చేది రిసిప్ట్ సైడ్. సో మనం రిసిప్ట్ సైడ్ చూసాం, రెవెన్యూ రిసిప్ట్ ఒక రకంగా క్యాపిటల్ రిసిప్ట్ ఇది. నెక్స్ట్ లోన్ రికవరీస్, పబ్లిక్ అకౌంట్. సో టోటల్ రిసిప్ట్స్ ఇది. మరి ఎక్స్పెండిచర్ సైడ్ ఏంటి చూద్దాం. మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ సైడ్ మనం చూసాం కదా, మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ చూద్దాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి ఓవరాల్ గా మనం చూస్తే మన ఓన్ స్టేట్ ట్యాక్సెస్ ఇయర్ 1.09 lakh crore అన్నా కదా, గత 5-6 years లో మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 2018 లో 58,000 మనం 1,00,000 దాటిచ్చాం మనం. సో మొట్టమొదటిసారి ఇది కూడా అడగచ్చు ఎగ్జామ్ లో, ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has reached its own has crossed the figure of 1 lakh crore tax revenue అని అడగచ్చు. ఎస్, కరెక్టే. ఓకే, అండ్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది ఇది. ఒకసారి చూడండి, లాస్ట్ 5 years లో 1, 2, 3, 4, 5. సో కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయితే అయ్యింది ఇది. ఓకే, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న మన వాటా, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ లో మన వాటా అబ్జర్వ్ చేస్తే ఇది మన వాటా సెంట్రల్ గవర్నమెంట్ లో. సో 50,000 ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఉంది కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయితే అయ్యింది. ఒకే ఒక ఇయర్ ఎందుకు తగ్గిందంటే అన్ని చోట్ల కూడా ఒక రకంగా కోవిడ్ ఇయర్ కాబట్టి. సో కోవిడ్ ఇయర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ యాక్చువల్ గా, లేకపోతే జనరల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 10,500 crores అని చెప్పే కదా. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవ్వాల్సిందే, ఎందుకంటే తగ్గేది కాదు. ఓకే, ఒక 2020 తప్ప. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ మనకు వస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్స్. సో జనరల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, తగ్గింది యాక్చువల్ గా 2021 నుంచి తగ్గింది. ఓకే, సో ఈ ట్రెండ్స్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మూవింగ్ ఆన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎక్కడ చేస్తున్నామంటే ఈ సర్వీసెస్ మీద. వాటర్ రిసోర్సెస్, సో హైయెస్ట్ ఎక్కడ ఉంది మనకి, వాటర్ రిసోర్సెస్ 14,471. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, సెకండరీ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, అదర్స్. సో ఓవరాల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, 32,712 crores. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డినోట్స్ డెవలప్మెంట్. ఒక రకంగా మనకు వస్తున్న 2,90,000 మన బడ్జెట్ ఎస్టిమేట్ అయిన 2.94 lakh crores లో 2.35 lakh crores ఎక్స్పెండిచర్ రెవెన్యూ మీద ఖర్చు చేస్తున్నాం మనం. అంటే ఏంటి, మన నిత్య డైలీ డైలీ యాక్టివిటీస్ ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి రెవెన్యూ. బట్ ఏదైనా హాస్పిటల్స్ కానీ, రోడ్ వేయడం కానీ, దానికోసం మనం ఖర్చు చేస్తుంది ఎంత, 32,000 crores మాత్రమే.
అంటే ఊహించుకోండి, ఎంతో ఎక్స్పెండిచర్ మనము యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ గా మార్చాలి. జనరల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే దట్ ఈస్ ఎ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అని అర్థం. ఓకే, సో ఇవి ట్రెండ్స్ క్యాపిటల్ అకౌంట్ మీద ఎక్స్పెండిచర్ మీద ట్రెండ్స్ ఇవి. అండ్ ఇది కాకుండా ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, రెవెన్యూ క్యాపిటల్ కలిపేసి సెక్టార్ వైజ్, ఓన్లీ రెవెన్యూ ఆర్ ఓన్లీ క్యాపిటల్ చూడలే, రెవెన్యూ క్యాపిటల్ కలిపేసి మనము 3 సర్వీసెస్ గా కేటగరైజ్ చేస్తాం: ఎకనామిక్, సోషల్ అండ్ జనరల్ సర్వీసెస్ అంటాం. సో ఆ 2.94 lakh crores లో ఎకనామిక్ సర్వీసెస్ ఇట్ కన్స్టిట్యూట్స్ 72,500 crores, అంటే 24.65% ఎకనామిక్ సర్వీసెస్. అందులో ఇవన్నీ వస్తాయి: అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఇవన్నీ ఎకనామిక్ సర్వీసెస్ కింద కేటగరైజ్ చేస్తాం. సో 72,500 crores ఎకనామిక్ సర్వీసెస్ 24%. సో అబ్జర్వ్ చేస్తే ఇవి ఎకనామిక్ సర్వీసెస్ లో రూరల్ డెవలప్మెంట్ హైయెస్ట్, నెక్స్ట్ ఇరిగేషన్, నెక్స్ట్ అగ్రికల్చర్. సో ఈ విధంగా ఇది ఎకనామిక్ సర్వీసెస్. నెక్స్ట్ సోషల్ సర్వీసెస్, హైయెస్ట్ సోషల్ సర్వీసెస్ కి మనం అలొకేట్ చేసాం 41.75, 24.6 అయితే ఇది 41.75. సో ఇందులో ఇవన్నీ ఉంటాయి: హౌసింగ్, అర్బన్, లేబర్, ఇవంతా. ఓకే, సో ఇందులో హైయెస్ట్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, జనరల్ ఎడ్యుకేషన్ కి హైయెస్ట్ ఉంటుంది 11.11%, 32,000 crores. నెక్స్ట్ జనరల్ సర్వీసెస్ 33.6. సో హైయెస్ట్ ఏది ఉంది? సోషల్ సర్వీసెస్ గ్రేటర్ దాన్ జనరల్ సర్వీసెస్ గ్రేటర్ దాన్ ఎకనామిక్ సర్వీసెస్. ఓకే, దీస్ ఆర్ ద అలొకేషన్స్. సర్వీసెస్ ప్రకారం అంటే మనం రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ రెండు కలుపుతున్నాం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ మీరు. ఓకే, సో హైయెస్ట్ సోషల్ సర్వీసెస్ లో వెల్ఫేర్ హైయెస్ట్, నెక్స్ట్ జనరల్ ఎడ్యుకేషన్, మెడికల్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. ఓకే, సో ఓవరాల్ సర్వీసెస్ లో ఇస్తే సోషల్ సర్వీస్ ఫస్ట్, తర్వాత జనరల్, తర్వాత ఎకనామిక్. విత్ ఇన్ దట్ ఎకనామిక్ సర్వీస్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది, అండ్ విత్ ఇన్ సోషల్ సర్వీస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి అన్ని ట్రెండ్స్ చూసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ డెప్ట్. పబ్లిక్ డెప్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత ఉంది? పబ్లిక్ డెప్ట్ 56,000 crores యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి 34.14, అంటే ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. సో పబ్లిక్ డెప్ట్ ఎంత? 56,000 crores. సో దట్ ఇంక్లూడ్ ఏమేమి ఉన్నాయి పబ్లిక్ డెప్ట్ లో. మనం పబ్లిక్ డెప్ట్ గురించి డీటెయిల్ గా ఫ్యూచర్ వీడియోస్ లో కూడా చూడబోతాము, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఓపెన్ మార్కెట్ లోన్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్న అప్పులు ఇప్పుడు పే చేయాలి కదా, అది డెప్టే. వేరే చోట వరల్డ్ బ్యాంక్ ఇటువంటి చోట నుంచి తెస్తాము. నెక్స్ట్ స్మాల్ సేవింగ్స్, దీని మీద ప్రావిడెంట్ ఫండ్ మీద డిపాజిట్స్. సో ఇవంతా కూడా డెప్ట్ కిందకే వస్తాయి. సో 56,000 crores మనకి, అంటే మన జిఎస్డిపిలో 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు అని మనం జిఎస్డిపి ఏదనుకున్నాం, అందులో 34%, సారీ 56,000 crores is this, sorry, not 56,000 crores, 5,60,000 crores, 5,60,000 crores, 5,60,000 crores మనకి పబ్లిక్ డెప్టే ఉంది. సో ఊహించుకోండి, మన 16 లక్షల కోట్లు ఏదైతే మన వస్తువుల ఉత్పత్తి అంటున్నామో అందులో 5,60,000 కోట్లు ఇదే మన డెప్టే ఉంది. సో పబ్లిక్ డెప్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 2019-20 పెరిగింది, తగ్గింది, పెరిగింది, పెరిగింది, పెరిగింది. సో ఆ ట్రెండ్స్ కూడా చూసుకోండి రఫ్ గా. ఓకే, సో విత్ దిస్ మన డిస్కషన్ ఆఫ్ ఏపీ బడ్జెట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మన ఈ డిస్కషన్ బేస్డ్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం. మేము ఫ్రేమ్ చేసిన ఎంసీక్యూస్, దట్ మన టెస్ట్ సిరీస్ నుంచి తీసుకున్న ఎంసీక్యూస్ ఏవైతే మనం టెస్ట్ సిరీస్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నామో, సో కరెంట్ అఫైర్స్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కదా, సో అందులో కొన్ని ఎంసీక్యూస్ తీసుకొని బడ్జెట్ అనాలిసిస్ మీద మనం కొన్ని వీడియోస్ డిస్కస్ చేద్దాం, కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినవి డిస్కస్ చేద్దాం ఇన్ నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్, థ్యాంక్ యూ, గుడ్ బై.